ఆయన చెప్పాడు పాపం. అవును యా సార్, చాలా మందికి ఉన్న అనుమానం, నాకు కూడా ఉన్న అనుమానం, రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెలా ఉంటుందో చెప్పనవసరం లేదు. డైరెక్ట్గా ఆయన్ని హిట్ చేసింది ఈయన, ఎవరి తరం కాలేదు. అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరో సాహసించలేకపోయారు. కానీ రఘురామరాజు గారు అవుట్రేటెడ్గా ఆయన్ని విభేదించాడు, దేనికన్నా సిద్ధపడ్డాడు. మరి మోదీ గారికి జగన్ గారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయని అందరూ మాట్లాడుకునే అంశం. ఇటు నుంచి ఏవైనా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి ఇవ్వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దలకు చెప్పే ఛాన్స్ ఉంటుందా ఈ ఒక్క విషయంలో? ఎందుకంటే ఆయనకి ప్రెస్టేజ్ కాబట్టి టికెట్ లేకుండా చేద్దామని అలా ఆలోచించే ఛాన్స్ ఉంటుందా? అసలు అది కాదు వర్మ గారు, మీకు తెలియదు నాకు తెలియదు అని మనం అనుకోవచ్చు, కానీ మోడీకి తెలియదా ఈ విషయం? వెళ్ళి జగన్ చెప్తే తప్ప కుదరదా? మీరు ఎవరిని ఎంటర్టైన్ చేస్తే అవతరాలకు దాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, నాయకులు గ్రహించలేరా? సో కాబట్టి మన మామూలు కుటుంబ జీవితంలోనే వాడు మన ఇంటికి రావాలా వద్దా, లేదా వీడు వస్తే వాడికి కోపం వస్తుందా, ఈ విషయాలు లెక్కలు వేసుకుంటారు మనుషులు. ఇటుంటే ఒక విధంగా పలకరిస్తారు, ఇంకో విధంగా ఉంటే అటువైపు ఉంటారు. అందుకని రఘురామకృష్ణరాజు విషయంలో బీజేపీ చాలా ఇవన్నీ చేయటం వెనుక స్పష్టమైన హెజిటేషన్ ఉంది. ఎందుకంటే అదొక వ్యతిరేక చర్యగా జగన్ పరిగణిస్తాడేమో అనే ఒక భావము అది ఉంది వాళ్ళకు. ఇది తొందరగా తేలదు, తనను చాలా సర్కస్ చేయిస్తారనే విషయం రాజుగారికి కూడా తెలుసు. అందుకనే ఆయన తాడేపల్లిగూడెం సభలోనే చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. ఇంకా మీరు ఇవన్నీ పెద్ద లెక్కలు కాదండి, దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవాళ్ళు. కానీ ఆయనకి ఈయన మీద కోపం వచ్చిందా, ఆయనకి ఆయన మీద వచ్చిందా, తిట్టుకున్నారా లేదా, ఇంకా మళ్ళీ ఫైనల్ దీనికి వచ్చాం కదా. ఇక్కడ చంద్రబాబు ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చంద్రబాబే నిర్ణయం తీసుకోవాలి. అకామిడేట్ చేయమంటారు బీజేపీ వాళ్ళు. మీరు చెయ్యండి, ఇన్ని రోజులు మీరే కదా ఇది చేశారు, ఎంకరేజ్ చేశారు, ఇదంతా మీరే కదా మెయిన్ రైవల్ అక్కడ, మీరికే కదా, మీరు చేయండి అని అంటారు వాళ్ళు. లేదు మమ్మల్ని తీసుకోమంటే మాకు ఇంకో సీట్ ఎక్కువ ఇవ్వండి, అది మా క్యాండిడేట్ కాదు కదా. మీరు ఇంకోటి కూడా, ఈయన బీజేపీలో నుంచి అటు వెళ్ళాడు కదా, అది కూడా బీజేపీ కూడా ఉంది. సో మా దగ్గర నుంచి వెళ్ళి అక్కడ చేరి మళ్ళీ ఏదో అవసరం కోసం మేమెందుకు టికెట్ ఇవ్వాలి, వచ్చి మేమెందుకు వైరం తెచ్చుకోవాలి? మీరు కదా ప్రోత్సహించారు, మీకోసం వెంటపడి చేశారు, మీరు ఇవ్వండి, వాయిస్గా ఉంటారు. మరి ఇవ్వండి అంటే నరసాపురం టికెట్ వదులుకోవాల్సి వస్తుంది తప్పకుండా. వరస్ట్ కేసులో అంటే మరి ఫైనల్ కేసులో అవసరమైతే నరసాపురం వదులుకోవడానికి కూడా సిద్ధపడాలి. వదులుకుంటే ఇంకోటి ఏమైనా ఇస్తారంటారా? ఏది? బీజేపీకి అంటే బీజేపీకి ఈయనని ఇస్తే అప్పుడు వాళ్ళు ఇంకో సీటు వాళ్ళ కోటాలు అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు. అంతే, కరెక్ట్. అదే సార్, ఏదో నడుస్తుంది దాని మీద. లేదంటే మన వీళ్ళు ఏమన్నా త్యాగాలకు కూడా పెద్ద స్కోప్ లేదుగా, 2 సీట్లు అయిపోయినాయి. సార్